అనవసరంగా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. తప్పు రైటు, తప్పు రైటు, తప్పు రైటు. ఇది కాదు. వాస్తవానికి అయితే తినటము తప్పే, తినకపోవటము తప్పే. ఇదిగో అందులో ఏమీ లేదు అని నువ్వు తీసుకున్నప్పుడు అది తప్పు కాదు అన్నాడు. అదండి, ఇంతే సింపుల్ ఆన్సర్. ఇంక ఇందులో పెద్ద సాగదీయాల్సింది ఏమీ లేదు. అది క్రైస్తవుడిగా తప్పు. ఎందుకు తప్పు అని నువ్వు అనొచ్చు, తింటమే కదా తప్పు ఎందుకని. అవును, నీకు దేవుడు ఒక్కడే ఉండాలి. క్రైస్తవుడికి నేను అన్ని జనులతో మాట్లాడట్లేదు, ఎవరితోనూ హైందవ సోదరులతో కూడా నేను డిస్కస్ చేయట్లేదు. క్రైస్తవుల విషయం మాట్లాడుతున్నాను. అందులో ఏమీ లేదు, దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఈ విషయం మనకు తెలుసు. అందులో ఏమీ లేదు. ఏమైంది? ఆహార పదార్థమే కదా. కనుక ఒక చోట తినమన్నాడు, ఒక చోట తినొద్దు అన్నాడు, ఒక చోట తప్పుగా చెప్పాడు, ఒక చోట తప్పు లేదన్నట్టుగా అన్నాడు. అంటే ఇది ఉద్దేశం కావాలి, తినటం తినకపోవటం కాదు. ఉద్దేశం, ఏ ఉద్దేశంతో నువ్వు తింటున్నావు? మరొక ప్రశ్న ఉందండి, చాలా అవసరం అది. మరి ఏంటంటే, క్రీస్తును అంగీకరించిన తర్వాత క్రైస్తవులైన వారు విగ్రహముల దగ్గర అర్పించిన ప్రసాదాలు తినవచ్చా తినకూడదా అనే సందేహాల్లో ఉన్నారు. మనం హైందవ దేశం మనది, భారతదేశంలో ఉన్నాం మనం. ఇక్కడ పలు విధాలైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మన ఇళ్ళ చుట్టూ కూడా ఇది జరుగుతూ ఉంటుంది. అయితే వారి పండగలో వాళ్ళ సంతోషంతో ప్రసాదం తీసుకొని వచ్చి పెడతారు. మరి దాన్ని కొంతమంది తినకూడదు, మేము ముట్టకూడదు అని అంటారు. కొంతమంది ఏమో మరి తింటున్నారు. కొందరు తినటం ఏంటి, కొందరు తినకపోవటం ఏంటి? అసలు దీనికి దేవుడే సమాధానం చెప్తున్నాడు బైబిల్లో నుంచి వివరణ మీరు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే అండి, ఈరోజు క్రైస్తవులకు కూడా అవసరమైన ప్రశ్నకు సమాధానం ఇది. ఏంటి అని అంటే, చాలా మంది చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కొంతమంది తినొచ్చని రెఫరెన్స్లు చూపిస్తారు, కొంతమంది తినకూడదని కూడా రెఫరెన్స్లు చూపిస్తూ ఉంటారు. మరి ఇంతకీ ఇది రెఫరెన్స్ కనపడుతుంది, అదే రెఫరెన్సే కనపడుతుంది. మరి ఇంతకీ తినొచ్చా తినకూడదు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది అయితే ఎందుకు వచ్చిన గోళ తినకపోతే సరిపోతుంది కదా అని కొంతమంది అనుకుంటున్నారు. కనుక మరి ఏదైనా ఉద్దేశాన్ని బట్టి ఉంటుందని ఫస్ట్ నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. దీని గురించి చాలా మంది సాగదీస్తూ ఉంటారు, గంట 2 గంటలు సాగదీస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇది అంతగా పెద్దగా ఆలోచించి తీసేటువంటి పరిస్థితి అయితే కాదు. ఒక రకంగా సింపుల్ గా చెప్పాలి అనుకుంటే, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం అంతా కూడా ఈ విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినే విషయం గురించి మాట్లాడతారు పౌలు గారు. తర్వాత అపోస్తుల కార్యాలు 15:28లో కూడా మనం చూడగలిగితే, మరి సున్నతి విషయంలో పౌలు గారి ఫస్ట్ జర్నీ అయిపోయిన తర్వాత మరి కొంతమంది యూదులు సున్నతి పొందాల్సిందే, అన్ని జనులు మారారు అనే విషయం పౌలు గారు చెప్తారు. చెప్పినప్పుడు మరి అదే లుస్త్రలో జరిగిన విషయాలు కానీ, దెర్బే, అంతియోకయ ప్రాంతాలు ఆయన తిరిగినప్పుడు అక్కడ అన్ని జనులు మారిన విషయాలు అవన్నీ కూడా చెప్పినప్పుడు కొంతమంది యూదులు ఆయన్ని అపోజ్ చేసి, నువ్వు సున్నతి ఇవ్వట్లేదా, సున్నతి ఇవ్వాలి కదా అంటే, సున్నతి ఎందుకు, సున్నతి అవసరం లేదు, సున్నతి ఉంటే మళ్ళీ ఇంకా ధర్మశాస్త్రంలోకి వెళ్ళటమే కదా అని అక్కడ వాళ్ళకి పెద్ద 15వ అధ్యాయంలో పెద్ద వాదన జరిగింది. వాదన జరిగినప్పుడు వీళ్ళందరూ కలిసి యెరూషలేంకి వెళ్తారు. యెరూషలేంకి వెళ్ళినప్పుడు మరి దీని గురించి పెద్ద డిస్కషన్ జరిగి, తర్వాత యాకోబు గారు ఏం చెప్తారంటే, బాబు పెద్ద అన్ని వాళ్ళ మీద రుద్దితే అసలు యేసు ప్రభువుని నమ్మకుండా పోతారు వాళ్ళు. ఉదాహరణకి ఈరోజు ఎవరైనా హైందవ సోదరులు, మరి హైందవులు ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీలు, మరి వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోవాలి అని అంటే చాలా భయపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు భయపడుతున్నారు, ఎలా భయపడుతున్నారు అని అంటే, మరి ఏమంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే పూలు తీసేయాలంట, యేసు ప్రభువుని నమ్ముకుంటే గాజులు తీసేయాలంట, యేసు ప్రభువుని నమ్ముకుంటే తాలిబొట్టు తీసేయాలంట, యేసు ప్రభువుని నమ్ముకుంటే బొట్టు పెట్టుకోకూడదట, యేసు ప్రభువుని నమ్ముకుంటే మరి తెల్ల చీర కట్టుకోవాలట. మరి ఇలాంటివన్నీ క్రైస్తవ్యంలో రావటం వల్ల చాలా మంది హైందవ స్త్రీలు ముఖ్యంగా యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే, రక్షకుడు అని తెలుసు, రక్షిస్తాడని తెలుసు, ఆయన ద్వారా పరలోకం వస్తుందని తెలుసు, ఇన్ని తెలిసినప్పటికీ ఈ రిస్ట్రిక్షన్స్ వలన బొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలి, భర్త చనిపోతే ఎలా ఒక విధవరాలు ఉంటుందో అలా ఉండాలి అనే ఒక దాన్ని క్రైస్తవ్యంలోకి బైబిల్లో లేదు అసలు. వాస్తవానికి యేసు ప్రభువుని నమ్ముకుంటే బొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలి, తాలిబొట్టు తీసేయాలి,
లేకపోతే ఇవన్నీ తీసేయాలి అనేది అసలు వాస్తవానికి బైబిల్లో ఆ విషయాల గురించిన ప్రస్తావన లేదు. ఎక్కువగా అలంకరించుకోవద్దు అన్నాడు కానీ మరి ఇవన్నీ అయితే లేదు. కానీ క్రైస్తవ్యంలోకి వచ్చేసి చాలా మంది ఈ వీడియో ద్వారా హైందవ స్త్రీలకు ఎవరైనా యేసుప్రభుని నమ్ముకోవాలంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే అనుకుంటున్నారో బొట్టు తీసేయాలి, తాలిబొట్టు తీసేయాలి, అది ఇదని, అవైతే ఆ రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. మీరు హ్యాపీగా యేసుప్రభుని నమ్ముకోవచ్చు, చక్కగా బొట్టు పెట్టుకోవచ్చు, తర్వాత పూలు పెట్టుకోవచ్చు, తాలిబొట్టు పెట్టుకోవచ్చు, గాజులు వేసుకోవచ్చు, చక్కగా మంచి మంచి చీరలు కట్టుకోవచ్చు, కలర్ఫుల్లీ కట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఓకేనా? బైబిల్లో ఎక్కడైనా మీరు ఎవరైనా తీసేయమంటే వాళ్ళని అడగండి, ఏమంటే బైబిల్లో మాకు చూపించండి అని అడగండి. బైబిల్లో వాళ్ళు చూపించారనుకోండి, మీరు మాకు కూడా చూపించండి, మేము కూడా చదువుకుంటాం దాన్ని. కనుక బైబిల్లో లేని ఒక విషయాన్ని అనవసరంగా హైందవ స్త్రీల మీద రుద్ది యేసుప్రభుని నమ్ముకోకుండా చేస్తున్నారు. ఇలాంటివి ఈ రిస్ట్రిక్షన్స్ అనేవి మరి ఎక్కువగా పెట్టడం వలన అన్ని జనులు క్రీస్తు వైపుకు రారు అని యాకోబు గారు 15వ అధ్యాయం మీరు చదువుకుంటే యాకోబు గారు ఏమంటారంటే, ఒక 4 పెడదాం వాళ్ళకి కండిషన్స్. ఏంటి ఆ 4? చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 28వ వచనంలో, 15వ అధ్యాయము 28వ వచనంలో ఏమనుందంటే, ఒక 4 పెట్టారు వాళ్ళు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జించాలి. ఇంకా ఎక్కువ ఇదిగోండి, ఈ ఆవశ్యమైన వాటికంటే, అంటే ఈ అవసరమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదు అని పరిశుద్ధాత్మకును మాకును తోచను. అంటే అన్ని జనుల మీద భారాలు పెట్టకండి, సున్నతి పొందాలి, లేకపోతే అవి తీసేయాలి, ఇది తీసేయాలి, ఇవన్నీ పెట్టకండి, ఇవి చేయండి చాలు. అందులో ఒకటి ఉంది, ఏంటిది? అది విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని అన్నాడు. అంటే తినకూడదనే ఉంది కదా, ఇక్కడ తినకూడదనే చెప్తున్నాడు. అలాగే ప్రకటన గ్రంథం కానీ మనం చూడగలిగితే 2వ అధ్యాయం 20వ వచనంలో ప్రకటన గ్రంథము ఒక సంఘానికి యోహాను గారు పత్రికను రాస్తూ 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట ఏంటి అని అంటే, స్మరణలో ఉన్న సంఘానికి చెప్తూ, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును అంటున్నాడు. అంటే తింటున్నారు మీరు, తప్పు అన్నట్టుగా ఉంది ఇక్కడ. అంటే కొన్ని చోట్ల తప్పు అన్నాడు, కొన్ని చోట్ల తప్పుగా లేదు అన్నట్టుగా ఉంది. వాస్తవానికి అయితే తినటము తప్పే, తినకపోవటము తప్పే. తినటము తప్పే, తినకపోవటము తప్పే. అదేంటంటే 2 ఎలాగ ఉంటుందని మీరు అనొచ్చు. అవును, మన ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. అది నేను చెప్పదలుచుకున్నా. మన ఉద్దేశంలో విగ్రహంలో ఏదో శక్తి ఉంది, ఆ విగ్రహాలలో శక్తి ఉంది, లేదా ఆ విగ్రహాలు దేవతలు లేదా దేవుళ్ళు అని నువ్వు తీసుకున్నప్పుడు అది తప్పు. అది దేవుడు చెప్పింది. అర్థమైందా? పౌలు గారు కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో చెప్పింది ఏంటి? ఇదిగో అందులో ఏమీ లేదు అని నువ్వు తీసుకున్నప్పుడు అది తప్పు కాదు అన్నాడు. అదండి, ఇంతే సింపుల్ ఆన్సర్. ఇంక ఇందులో పెద్ద సాగదీయాల్సింది ఏమీ లేదు. సింపుల్ ఆన్సర్ ఏంటి అని అంటే, నువ్వు ఏదైతే విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినే విషయంలో, మరి విగ్రహాలకు బలిగా అర్పించింది ఒక ప్రసాదంగా నీకు ఇచ్చినప్పుడు, అమ్మో దేవత లేదా దేవుడు మనం తినాలి అని మనం దాన్ని ఒక ప్రసాదంగా లేకపోతే దేవుడికి అర్పించిందిగా తిన్నాం అనుకోండి, అది క్రైస్తవుడిగా తప్పు. ఎందుకు తప్పు అని నువ్వు అనొచ్చు, తింటమే కదా తప్పు ఎందుకంటే, అవును నీకు దేవుడు ఒక్కడే ఉండాలి, నీకు దేవుడు ఒక్కడే ఉండాలి. మరి ఇతరులు కూడా దేవుళ్ళుగా దేవతలుగా నువ్వు ఆరాధిస్తున్నావు అంటే నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? ఆరాధించటాన్ని బట్టే కదా భక్తి భావాలతో ఆ ప్రసాదం తింటున్నావు నువ్వు. కనుక అది తప్పు. క్రైస్తవుడికి నేను అన్ని జనులతో మాట్లాడట్లేదు, ఎవరితోనూ హైందవ సోదరులతో కూడా నేను డిస్కస్ చేయట్లేదు. ఇది క్రైస్తవుల విషయం మాట్లాడుతున్నా. నేను క్రైస్తవులుగా బైబిల్లో ఉన్న విషయాలను బట్టి మాట్లాడుతున్నా. ఓకే, కనుక ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అందులో శక్తి ఉంది అనుకుని తినటం తప్పు అది. ఇకపోతే అందులో ఏమీ లేదు, అదే పౌలు గారు చెప్పింది 8వ అధ్యాయంలో, అందులో ఏమీ లేదు, దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఈ విషయం మనకు తెలుసు. అందులో ఏమీ లేదు, ఏమైంది? ఆహార పదార్థమే కదా, తింటే తప్పే ఉంది అని నీ మనసులో అనుకొని ప్రార్థించుకొని తినమన్నాడు.
కనుక ఒక చోట తినమన్నాడు, ఒక చోట తినొద్దు అన్నాడు, ఒక చోట తప్పుగా చెప్పాడు, ఒక చోట తప్పు లేదన్నట్టుగా అన్నాడు. అంటే ఇది ఉద్దేశం కావాలి, తినటం తినకపోవటం కాదు. ఉద్దేశం, ఏ ఉద్దేశంతో నువ్వు తింటున్నావు? ఈ మూడు కూడా ఉద్దేశాలతో, అందుకే ఈ మూడుకి సమాధానం మరి ఈరోజు ఏర్పాటు చేసింది. ఈ మూడిటి కూడా ఉద్దేశం ఇంపార్టెంట్. నువ్వు జై కొట్టావు అంటే ఏ ఉద్దేశం నీలో ఉంది? దేవుడు అని జై కొట్టావా? 100% తప్పది. నువ్వు నమస్కరించావు అని అంటే ఏ ఉద్దేశంతో నమస్కరించావు? దేవుడు అని నమస్కరించావా? 100% తప్పే. నువ్వు తిన్నావు అని అంటే ఏ ఉద్దేశంతో తిన్నావు? ఆ విగ్రహాలకు అర్పించింది కూడా శక్తివంతమైనది, అందులో శక్తి ఉంది అని నువ్వు తిన్నావంటే నువ్వు దేవుడు ఒక్కడే అనే విషయం నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు. కనుక తినటం తప్పు. అది ఉద్దేశం ఇంపార్టెంట్. నువ్వు నమస్కరించు, ఒక మనిషిగా, వ్యక్తిగా, పెద్దవాడిగా నమస్కరించు, తప్పులేదు. నువ్వు జై కొట్టు, తప్పులేదు. ఎప్పుడు ఒక వ్యక్తిగా, ఒక గొప్పవాడిగా జై కొట్టు, తప్పులేదు. అలాగే తిను, తప్పులేదు. ఎప్పుడు అది విగ్రహం వట్టిది అన్నప్పుడు నువ్వు తిను, తప్పులేదు. ఏదైనా మీ ఉద్దేశాల మీదే ఆధారపడి ఉంటుంది. పైకి చెప్పే మాటలు నమ్మకండి. మీ ఉద్దేశాలు ఏంటి? ఏ ఉద్దేశంతో మీరు ఆ పని చేస్తున్నారు? ఏ ఉద్దేశంతో మీరు ఆ పని చేస్తున్నారు? ఇది ఇంపార్టెంట్ అండి. ఇది కాకుండా అనవసరంగా వాదోపవాదాలు పెట్టుకుంటున్నారు, అనవసరంగా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. తప్పు రైటు, తప్పు రైటు, తప్పు రైటు. ఇది కాదు. ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంతో నువ్వు జై కొట్టావు? ఏ ఉద్దేశంతో నువ్వు తిన్నావు? ఏ ఉద్దేశంతో నువ్వు నమస్కరించావు? ఇది కావాలి దేవుడికి. అంతేగాని పైకి కనిపించేది తినేశాడు చూసారా అని తప్పు పట్టడం, నమస్కరించాడు చూసారా అని తప్పు పట్టడం, జై కొట్టాడు చూసారా అని తప్పు పట్టడం, ఇవి కాదు. అర్థమైందా? ఏ ఉద్దేశం ఇంపార్టెంట్. కనుక ఈ విషయాన్ని గమనించండి. ఇది నేను నా సొంత మాటలు కాదు, బైబిల్లో చూపించి ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. కనుక వీటన్నిటిని మీరు పరిశీలించి వాస్తవాల్లోకి రండి. వాదోపవాదాలు మనకు అనవసరం. ప్రశ్నలు సమాధానాలతో చక్కగా మనం మాట్లాడుకొని క్రైస్తవ ప్రపంచంలో ఒక మంచి వాతావరణం ఉండటం అనేది చాలా అవసరం. కనుక క్రైస్తవులు కొట్టుకుంటా ఉంటే అది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవటం అవసరం. మరి చక్కగా మరి ఇంకా చెప్పాలంటే ఒక మంచి వాతావరణంలో ఒక సత్యం తీసుకురావటం అవసరం. కనుక ఒక క్రైస్తవుడిగా అందరికీ లోబడుతూ, గౌరవిస్తూ, మన దేశాన్ని మనం గౌరవించాలి, హైందవ సోదరులను గౌరవించాలి, ముస్లిం సోదరులను మనం గౌరవించాలి. వాళ్ళ యొక్క విధి విధానాలు వాటన్నిటినీ మనం ఎప్పుడు కూడా కామెంట్ చేయకూడదు. ఎందుకంటే మనం మరి క్రైస్తవులంగా మరొక ప్రేమపూరితమైన వాతావరణంలోనే మన సహోదరుల మధ్య మనం జీవించాలి తప్ప మరి అనవసరమైన వాదోపవాదాలతో మరి మంచి వాతావరణాన్ని, ఒక ప్రేమపూరితమైన వాతావరణాన్ని మనం ఎప్పుడు కూడా చెడగొట్టుకోకూడదు. కనుక వీటన్నిటినీ ఆలోచించి మంచి వాతావరణాన్ని క్రైస్తవ్యంలోను అలాగే హైందవ ముస్లిం సోదరుల మధ్యలో మనందరం ఒక మంచి వాతావరణంలో ఉండి మన దేశాన్ని గౌరవించుకుంటూ మన దేశం ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళటానికి మనం అందరం కూడా మన యొక్క పరిస్థితిని బట్టి మనం అంతా కూడా శ్రమిద్దాం, కష్టపడదాం. మన యొక్క పితరులు లేదా మనకు పూర్వీకులు మన భారతదేశంలో వాళ్ళు కష్టపడి ప్రాణత్యాగాలు చేసి ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని చక్కగా మనం మంచిగా ఉపయోగించుకొని వాళ్ళు ఇచ్చిన రాజ్యాంగాన్ని కూడా మరి ఎలా పడితే అలా ఉపయోగించుకొని మన సహోదరుల పట్ల మరి కక్షలు పెంచుకునే విధంగా కాకుండా వాళ్ళు ఒక మంచి సదుద్దేశంతో రాజ్యాంగాన్ని ఇచ్చారు. దాన్ని చక్కగా మనం గౌరవించుకుంటూ ఇతర మత విశ్వాసాలని మనం ఏమనకుండా చక్కగా మరి ఒక మంచి వాతావరణంలో మనం అంతా బతకాలి అని కోరుకుంటూ క్రైస్తవులకి, హైందవ సోదరులకి లేదా మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క సహోదరుడికి, సహోదరికి హృదయపూర్వకంగా మరి వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నామండి.